ఈ వీడియోలో మనం మానవ జీవిత ప్రారంభం మరియు నేడు సాంకేతిక పరమైన పరిజ్ఞానం కోసం తెలుసుకుందాం. మానవ జీవితం యొక్క ప్రారంభం అనేది చాలా చర్చనీయమైన అంశం మరియు వివిధ సంస్కృతులు మరియు మతాలు జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై భిన్నమైన నమ్మకాలను కలిగి ఉన్నాయని గమనించడం ముఖ్యం. మనిషి ఈ సృష్టిలో ఒక జీవి లేక జంతువు నుంచి రూపాంతరం చెందలేదు. మనిషి సృష్టించబడ్డాడు. సృష్టించబడిన మనిషి తర్వాత ఏ విధంగా తల్లి గర్భములో నుంచి ఫలదీకరణం చెంది అభివృద్ధిని కొనసాగిస్తున్నాడో ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రస్తుతం జీవిస్తున్న మనుష్యులు చాలా రకాలైన అలవాట్లు అభిరుచులను కలిగి జీవిస్తున్నారు. అనేక రకాలైన ఆధునిక పద్ధతులు మరియు అనేక రకాలైన భాషలు మరియు అనేక రకాలైన జీవన శైలి కలిగి జీవిస్తున్నారు. మానవ జీవితములో భాష యొక్క ప్రాధాన్యత చాలా ప్రాముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా 6,000 నుండి 7,000 కంటే ఎక్కువ భాషలు మాట్లాడే మానవ భాషలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఖచ్చితమైన సంఖ్యను గుర్తించడం కష్టం, ఎందుకంటే కొన్ని భాషలు సరిగ్గా డాక్యుమెంట్ చేయబడలేదు. మాండరిన్ చైనీస్ ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష. 1.3 బిలియన్లకు పైగా చైనీస్ మాట్లాడతారు. ఇంకా ఎక్కువగా మాట్లాడే భాషలలో ఇంగ్లీష్, స్పానిష్, అరబిక్, హిందీ మరియు బెంగాలీ ఉన్నాయి. భాషలు ఒక్కొక్కటి వాటి ప్రత్యేక లక్షణాలు, వ్యాకరణం మరియు పదజాలం, వ్యక్తుల ఉచ్చారణ మరియు శృతి కూడా వారి ప్రాంతాన్ని బట్టి తేడా ఉంటుంది. కొందరు వ్యక్తులు బహుళ భాషలు మాట్లాడవచ్చు, మరికొందరు ఒకటి మాత్రమే మాట్లాడగలరు. సంకేత భాషలు కమ్యూనికేట్ చేయడానికి దృశ్య సంజ్ఞలు మరియు ముఖ కవళికలను ఉపయోగించే భాషలు. అనేక విభిన్న సంకేత భాషలు ఉపయోగించబడుతున్నాయి. భాషా అనువాదం యొక్క ప్రాముఖ్యత. అనువాదం మరియు వివరణ సేవలు మనిషి యొక్క భావ వ్యక్తీకరణ అర్థం చేసుకుని అడ్డంకులను అధిగమించడానికి మరియు విభిన్న సంస్కృతులు మరియు వ్యక్తుల మధ్య అవగాహనను పెంపొందించడానికి సహాయపడతాయి. మనిషి యొక్క అలవాట్లు, అభిరుచులు జీవన విధానంలో మార్పులు చెందుతూ వస్తున్నాయి. మానవులు విభిన్న వంటకాలు మరియు ఆహారపు అలవాట్లను కలిగి ఉంటారు. సంస్కృతి, భౌగోళికం, వాతావరణం, మతం మరియు వ్యక్తిగత ప్రాధాన్యతలచే అలవాట్లు, అభిరుచులు ప్రభావితమవుతాయి. మానవులకు భిన్నమైన అలవాట్లు మరియు అభిరుచులు ఉండే మరో అంశం దుస్తులు. ప్రాంతం, వాతావరణం మరియు సంస్కృతిని బట్టి దుస్తుల మారుతూ ఉంటాయి. మతపరంగా ప్రజలు వారి నమ్మకాలు, విలువలు మరియు ప్రవర్తనను రూపొందించే వివిధ మతాలను ఆచరిస్తారు. కొన్ని మతాలు వారు ప్రార్థన, ఉపవాసం లేదా తీర్థయాత్ర వంటి నిర్దిష్ట ఆచారాలు మరియు ఆచారాలను కలిగి ఉంటాయి. విశ్రాంతి కార్యకలాపాలు పరంగా చూస్తే క్రీడలు, సంగీతం, కళ, పఠనం లేదా ప్రయాణం వంటి వినోదం మరియు విశ్రాంతి కోసం మానవులు వివిధ వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సామాజిక ఆచారాలు పరంగా వ్యక్తులు వేర్వేరు సామాజిక ఆచారాలు మరియు నిబంధనలను కలిగి ఉంటారు. కొందరు గ్రీటింగ్గా నమస్కరిస్తారు లేదా కరచాలనం చేయవచ్చు, కొందరు కౌగిలించుకోవచ్చు లేదా ముద్దు పెడతారు. మానవ అలవాట్లు మరియు అభిరుచులు ప్రపంచవ్యాప్తంగా పలు రకాలుగా ఉంటాయి. నైతిక విలువలు అనేవి మానవ ప్రవర్తన మరియు నిర్ణయం తీసుకోవటానికి, ముఖ్యంగా సరైన మరియు తప్పు విషయాలలో మార్గనిర్దేశం చేసే సూత్రాలు మరియు నమ్మకాలు. ఈ విలువలు తరచుగా మతం, సంస్కృతి, కుటుంబ పెంపకం, విద్య మరియు వ్యక్తిగత అనుభవం వంటి వివిధ అంశాల ద్వారా రూపొందించ. నిజాయితీ, గౌరవం, బాధ్యత, న్యాయం, కరుణ, ధైర్యం, విధేయత, సమగ్రత. ఈ నైతిక విలువలు సామరస్యపూర్వకమైన మరియు న్యాయబద్ధమైన సమాజాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. మానవ జీవితంలో సాంకేతికత ప్రభావం. సాంకేతికత అనేక విధాలుగా మానవ జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. సాంకేతికత మానవ జీవితాన్ని ప్రభావితం చేసిన కొన్ని మార్గాలు. కమ్యూనికేషన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులతో సులభంగా మరియు వేగంగా కమ్యూనికేట్ చేయడం ద్వారా సాంకేతికత కమ్యూనికేషన్ను విప్లవాత్మకంగా మార్చింది. సోషల్ మీడియా ప్లాట్ఫారంలు, మెసేజింగ్ యాప్లు, వీడియో కాన్ఫరెన్సింగ్ మరియు ఇతర కమ్యూనికేషన్ సాధనాల రాకతో ప్రజలు ఇప్పుడు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి
ఇతరులతో సులభంగా కనెక్ట్ కాగలరు. విద్యా ప్రపంచంలో ఎక్కడి నుండైనా విద్యా వనరులు మరియు సమాచారాన్ని పొందడం సాధ్యం చేయడం ద్వారా సాంకేతికత విద్యా రంగాన్ని కూడా మార్చింది. ఈలెర్నింగ్ ప్లాట్ఫారంలు, ఆన్లైన్ కోర్సులు మరియు ఎడ్యుకేషనల్ యాప్లు విద్యార్థులు వారి స్వంత వేగంతో మరియు వారి అభ్యాస శైలికి సరిపోయే విధంగా నేర్చుకోవడాన్ని సులభతరం చేశాయి. హెల్త్ కేర్, రోగ నిర్ధారణ మరియు చికిత్సను మెరుగుపరచడం ద్వారా సాంకేతికత ఆరోగ్య సంరక్షణ రంగాన్ని కూడా ప్రభావితం చేసింది. ఎంఆర్ఐ యంత్రాలు, సిటీ స్కాన్లు మరియు ఇతర రోగ నిర్ధారణ సాధనాలు వంటి వైద్య సాంకేతికతలు ప్రారంభ దశలోనే వ్యాధులను గుర్తించడం మరియు విజయవంతమైన చికిత్స అందించడంలో మనిషి అభివృద్ధి సాధించాడు. వినోదం, సంగీతం, చలనచిత్రాలు, ఆటలు మరియు ఇతర వినోద రూపాలను సులభంగా యాక్సెస్ చేయడం ద్వారా సాంకేతికత వినోద పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు చేసింది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మరియు స్పాటిఫై వంటి స్ట్రీమింగ్ సేవలు ఎప్పుడైనా మరియు ఏ ప్రదేశం నుండి అయినా వినోదాన్ని ఆస్వాదించడాన్ని సాధ్యం చేశాయి. ఉత్పాదకత, టాస్క్లను ఆటోమేట్ చేయడం, వర్క్ఫ్లోలను నిర్వహించడం మరియు ఇతరులతో సహకరించడం సులభతరం చేయడం ద్వారా సాంకేతికత ఉత్పాదకతపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, క్లౌడాధారిత నిల్వ మరియు వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి సాధనాలతో వ్యాపారాలు ఇప్పుడు సమర్థవంతంగా మరియు ప్రభావవంతంగా పనిచేయగలవు. సాంకేతికత మానవ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. నెట్ అభివృద్ధి వరకు మానవులు చరిత్రలో అనేక అద్భుతమైన సాంకేతిక పురోగతిని సాధించారు. మన విజయాలన్నీ ఉన్నప్పటికీ మానవులు తమ గురించి మరియు వారి చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఇంకా చాలా నేర్చుకోవాలి. కొనసాగుతున్న పరిశోధన మరియు అన్వేషణ మానవ జీవిత స్వభావం మరియు మనం నివసించే విశ్వం గురించి కొత్త విషయాలు చాలా ఉన్నాయి. కొత్త విషయాలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీకు మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.